నా స్వార్థం కోసం మీరు బలి అవుతారా? మనిషికి స్వార్థం ఉండటంలో తప్పులేదు, కానీ ఆ స్వార్థం ఇతరులకు హాని కలిగించేదిలా ఉండకూడదు. చచ్చిపోతానని తెలిసి మీ జీవితాన్ని నా కోరిక కోసం త్యాగం చేయదలుచుకున్నారు. అది మీకు హాని కాదా? మీరు పొరపడుతున్నారు. నా ఆశయాన్ని తీర్చుకోగలుగుతున్నాను. నా ద్వారా మీ కోరిక, మీ ద్వారా నా ఆశయం రెండూ నెరవేరుతున్నాయి. కానీ వీటన్నిటికంటే ముందు నా గురించి మీరు తెలుసుకోవాల్సిన ముఖ్యమైన విషయం ఉంది. నేను హరిజనుని. క్షమించండి, ఈ విషయం చెప్పకుండా మిమ్మల్ని మభ్యపెట్టి మీ కోరిక తీర్చడం నా అభిమతం కాదు. లేదండి, నేను అవివాహితను కాను, ఆరోగ్యవంతురాల్ని కాను, ఐశ్వర్యవంతురాల్ని కాను. అయినా మీరు నా నుదుట కుంకుమ దిద్దుతున్నారు. మీరు మనిషి కాదండి, దేవుడు. దేవుడికి కులం ఉండదు, దైవత్వమే ఉంటుంది. నాకు కావలసింది మీ మనసు, మంచితనం. అంతేనండి, అంతే. నా కులంతో పనిలేదండి, కులంతో పనిలేదు. ఏమిటి, చచ్చేదానికి పూల ముచ్చట తాడి ముచ్చట కావలసి వచ్చిందా? అది చస్తూ చస్తూ మా కులం గోత్రం గంగలో కలపడానికి ఆ కులం లేని వాడిని పెళ్లి చేసుకుంటుందా? అందుకు మేము దగ్గరుండి అక్షతలు వేయించాలా? బాగుంది. అసలు ఇలాంటి కబురు తీసుకురావడానికి మీకైనా సిగ్గరి పెంచటం లేదు? ఇన్నాళ్ళు మీరు పెంచిన వాళ్ళగా అమ్మాయిల గురించి బాధపడటం తప్పులేదు, కానీ ఆ అమ్మాయి చేస్తున్నది తప్పు అంటే నేను ఒప్పుకోను. ఏమిటండి, బ్రాహ్మణ పడకబట్టి మీరు కూడా ఆ మాట అంటారేమిటి? చిన్నప్పుడో పెద్దప్పుడో మొగుడు చచ్చాక మళ్ళీ పెళ్లి చేసుకోవడం, అందులోనూ కులం కాని వాడిని చేసుకోవడం తప్పు కాదంటారే? మరే పెద్ద మనుషులండి, వెళ్ళిరండి. కంగ్రాచులేషన్స్ మిస్టర్ భాస్కర్, ఆమెకు ప్రమాదం తప్పింది. మీ చలం చేతితో తాళిగట్టి పోయే ప్రాణికి కొత్త జీవితాన్ని ప్రసాదించారు. అమ్మాయి, ఉత్తరం ఎక్కడి నుంచి? నమస్కారం బాగారు. మా పెదనారమ్మాయి అమ్మలా. అవునండి, చాలా థ్యాంక్స్ బాగారు. మీలాంటి వాళ్ళు ఉన్నారని వాదించే మా బోటి వాళ్లకు 1000 ఏనుగుల బలాన్ని ఇచ్చారు. పైకి ఒక చిన్న మాట, మా అక్కకి ఎలాగో పునర్జన్మ ఇచ్చారు, పోతే మా అక్కతో చిన్న అడ్జస్ట్మెంట్. అది కూడా చెప్పేస్తాను. కోపం అనేది ఎక్కడైనా ఉంది అంటే అది మా అక్క ముక్కు మీదే ఉంది. మీరు అనండి, కోపం వచ్చేస్తుంది. మళ్ళీ మీరు అనే లోపల తగ్గిపోతుంది. ఇది మీరు కాస్త అడ్జస్ట్ చేసుకున్నారంటే ఠోకలేదు. ఓకే బాగారు? నమస్కారం అండి.
మీరు మీకు చెప్పదు, నేనే చెప్పుకుంటాను. మై నేమ్ ఇస్ జేమ్స్. మీరు చేసిన పనికి మాకు చాలా ఆనందంగా ఉంది. మీరు మంచి ఆదర్శవంతులు. ఇంకా మీ ఆదర్శాల వెనకాల మేము పరిగెడతాం. ఇంతకుముందు అమలు కూడా అదే మాట. మీ మాటే మా మాట అండి, మనందరిది ఒకటే బాట. ఓకే. ఒకరి డైరీ మరొకరు చదవటం తప్పు. ఒకళ్ళ గురించి మరొకరు రాయటం కూడా తప్పే. ఎవరిని గురించైనా రాసే హక్కు అందరికీ ఉంటుంది. ఎవరి గురించి రాశారో వాళ్ళకి చదివే హక్కు కూడా ఉంటుంది. మాటలు రావనుకున్నానే. మీ మాటలే నన్ను మనిషిని చేశాను. కాదు, నీ మంచితనం నేను మనిషిని చేసింది. ఏదేం చేసింది రాసుకుంటాను. ఆ డైరీ లేవండి. తీసుకో. ఏం రాశారు చూడమండి. తప్పు. ఒకళ్ళు రాసింది మరొకళ్ళు చదవకూడదు. ఎవరిని గురించి రాశారో వాళ్ళకి చదివే హక్కు కూడా ఉంటుంది. నువ్వు మనుషులందరినీ ఇలా దేవుణ్ణి చేసేస్తే ఆ దేవుడు భయపడి మనుషులను సృష్టించడమే మానేస్తాడు. పోనివ్వండి, ఈ జనాభా తగ్గుతుంది. ఎలాగైనా మీ అక్క చాలా ధైర్యం చేసింది కదూ. అంతకంటే ఆయన త్యాగం చేశారు. ఆ స్థితిలో ఉన్న మా అక్కయ్యని పెళ్లి చేసుకోవటానికి ఎవరు ముందుకొస్తారు? ఆయన అంత మంచివారా? దేవుడు. చూస్తే మీరే అంటారు. అలాగా? అమలా, మీ అక్క అట్లా పెళ్లి చేసుకున్నందుకు మీ వాళ్ళు ఏమీ అనలేదా? అనేవాళ్ళు ఎప్పుడు అంటారు. ఎవరో ఏదో అంటారని భయపడుతూ కూర్చుంటే జీవితంలో ఏదీ చేయలేం. మీ అత్తయ్య మావయ్య అరుణ చచ్చిపోయిందని చెప్తున్నారటగా. డబ్బు అవసరం వస్తే మళ్ళీ వాళ్లే బ్రతికిందని చెప్తారు. నీ పిచ్చిగాని విక్టోరియా, కులాల్లోనూ మతాల్లోనూ ఏమని చెప్పు. కేవలం మన పెద్దవాళ్ళ అంతస్తును బట్టి ఆనాడు ఏర్పాటు చేసిన వర్గాలు. ఎక్సలెంట్. వాట్ మిస్ అమలా దంచేస్తున్నావు? దంచడం లేదు, మాట్లాడుతున్నాను. ఇలా వదిలేస్తే మొదట మాట్లాడతాను, తర్వాత ఉపన్యాసాలు ఇస్తాను, ఆ తర్వాత దంచేస్తాను. చివరికి ఆ ఉపన్యాసాలు మైకులు అక్కడే మిగిలిపోతాయి. చెప్పిన ఒక్క మాటైనా చేతల్లో మిగలదు. ఏమై కరెక్ట్? నో, అది రాజకీయం. కానీ నేను చెప్పింది చేసి చూపెడతా. అంటే మీ వాళ్ళు కాదన్నా నువ్వు వేరే కులం వాళ్ళని పెళ్లి చేసుకుంటావు అనమాట. మా వాళ్ళు కాదనరు. ఎందుకని? నేను చేసే తప్పు కాదు కనుక. నా జీవితానికి మంచి జరిగితే మా వాళ్ళకి మంచిదేగా. అంటే మీ వాళ్ళు అవునన్నా కాదన్నా నువ్వు కోరుకున్న వాడినే పెళ్లి చేసుకుంటావు అనమాట. ఇది షూర్? ష్యూర్. షూ కాదు, షూర్. ష్యూర్. ప్రామిస్? మిస్. డోంట్ మిస్. ఐ యామ్ ఆస్కింగ్ యూ ప్రామిస్. ఓ లార్డ్, యు ఆర్ ద విట్నెస్. విలియమ్స్ సార్, కార్ రెడీయా? రెడీ సార్. బై బాయ్. బై సిస్టర్. బై మమ్మీ. ఏమండి, ఏమండి, మీరు కోపగించుకోనంటే ఒక మాట అడుగుతాను. మీరు ఇలా అడిగితే తప్పకుండా కోపించుకుంటామండి. మరి ఎలా అడగాలి? ఏమండి, నేను ఒక మాట అడుగుతాను, మీరు ఒప్పు తీరాలి అని అడిగా. ఒప్పుకోపోతే చేతులు చేయించుకోవాలి. ఏమండి, నేను ఒక మాట అడుగుతాను, మీరు ఒప్పుకుని తీరాలి. ఏమిటండి? చేతులు చేయండి. వేసామండి. మాట తప్పితే గాంధీ గారు సాక్షి ఉన్నారండి. నేను మళ్ళీ ఉద్యోగంలో చేరబోతున్నాను. ఓకే, అలాగండి. ఏంటి ఉద్యోగం? నువ్వా? ఇదిగో, ఆయన సార్. ఇదిగో, మీరు మాట తప్పుతున్నారు. నేను ఉద్యోగం అమ్మాయి 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 ఏమిటమ్మా గొడవ పడుతున్నారు? సమయానికి వచ్చారు. బాబాయ్ గారు, ఒక మాట చెప్పండి. పెద్ద మనుషులు చేతులు చేయవేసిన తర్వాత మాట తప్పక. పెద్ద మనుషుల చచ్చిన తప్ప. అయితే చేతులు చేయండి. ఎందుకు? వేయండి చెప్తాను. వేయండి. సార్, అంతే. ఏమండి, నేను చెప్పిన దానికి ఆయన ఒప్పించకపోతే నా మీద ఒట్టే. ఓకే, నేను మళ్ళీ ఉద్యోగంలో చేరబోతున్నాను. ఏమిటి నువ్వు మళ్ళీ ఉద్యోగం? నేను అదే చెప్పాను సార్. కరెక్ట్. నువ్వు ఊరుకో అమ్మాయి. మళ్ళీ ఎందుకు ఆరోగ్యం పాడు చేసుకుంటావు? నా ఉద్దేశం కూడా అదే సార్. నో సారీ ప్లీజ్. మీరు కూడా ఏమిటి బాబాయ్ గారు, నా వైద్యం పేరు చెప్పి ఇప్పటికే 2000 రూపాయలు పైగా ఖర్చు అయింది. కొత్త సంసారం, ఈయన సంపాదించేది ఇంటిగా సరిపోతుంది. మరి అప్పులు? అందుకని మళ్ళీ ఉద్యోగం చేసి మళ్ళీ ఒళ్ళు పోటు చేసుకుని మళ్ళీ డబ్బులు ఖర్చు పెట్టి మళ్ళీ అప్పులు ఎందుకన్నా ఇవన్నీ? హాయిగా ఇంట్లో డ్రెస్ తీసుకో. పోయితే అది కాదు బాబాయ్ గారు, ఇన్నాళ్ళు ఉద్యోగం చేసి ఇప్పుడు ఒంటరిగా ఇంట్లో కూర్చోవాలంటే ఏవేవో ఆలోచనలు. టీచర్ ఉద్యోగమే కదా అనేసి. ఇది పోయింటే. ఓ టీచర్ అయితే మళ్ళీ వాగాలి కదా. ఓ పని చేస్తే బాగుంటుంది. నాకు తెలిసిన ఆయన ఒక ఆయన మోహన్ కంపెనీలో పనిచేస్తున్నాడు. ప్రైవేట్ కంపెనీ. రాత పనే కానీ రోడ్డు పని లేదు. మంచి జీతం కూడా వస్తుంది. అదైతే బాగుంటుంది. డాక్టర్ గారు మీరు కూడా అది కూడా ఒక రకమైన ట్రీట్మెంట్ అబ్బా. మరి ఎప్పుడు మాట్లాడతారు బాబాయ్? రేపే మాట్లాడుతాను. థ్యాంక్ యూ సార్. చరణ మరణ రహిత
ఏమిటే ఏం కూర వండుతున్నావు ఏమిటి? తోటకూర. ఏ ముహూర్తాన తోటకూర తినడం ప్రారంభించాము కానీ తోటకూర కాడల్లా వాడిపోతున్నాం. ఏమే